హలో అండి, అందరికీ నమస్తే. ఇట్లా కనిపించేవన్నీ నాటుకోడి అండి. నాటుకోడి పిల్లలు. నాటుకోళ్ళు పెంచాలన్న చిన్న ఆలోచనతోనే స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ముందుగా మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటుకోళ్ళ గురించి మన ఛానల్లో వస్తుంటాయండి. నాటుకోళ్ళు పెంచాలి, నాటుకోళ్ళని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చిన్న మొత్తంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ చిన్న మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ వీటిని ఒక 100 నుంచి 200 చేయాలనే ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగింది. నాతో పాటు మీరు కూడా ట్రావెలింగ్ చేయండి, నాటుకోళ్ళు పెంచాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే. అయితే నేను నాటుకోళ్ళు ఎన్ని తెచ్చానంటే 4 తెచ్చానండి. 4ట్లో ఒకటి పెద్దది జాతికోడి అండి. ఇట్లా కనిపించే నల్లది జాతికోడి అండి. మిగతా 3 నాటుకోళ్ళు, అచ్చమైన నాటుకోళ్ళు అండి. పుంజు మాత్రం జాతిది, అది కూడా సీత్వా జాతికి చెందిన పుంజు తెచ్చిన. అయితే ఇట్లా కనిపించే తెల్లది మాత్రం నాటుకోడి. ఇది రెండోసారి, నేను తెచ్చిన కాడ నుంచి రెండోసారి పిల్లలు చేయడం జరిగింది. ఫస్ట్ దమ్ము 8 పిల్లలు చేసిందండి. 8 చేస్తే దాంట్లో ఇప్పుడు ఒక్క పిల్ల మాత్రమే మిగిలింది. మిగతా 7 పిల్లలు మాత్రం పిల్లులు, కుక్కలు, కాకులు ఇట్లా వగైరా ఎత్తుకపోయినాయి, చనిపోయినాయి. ఒక్క పిల్ల మాత్రమే ఉంది. మళ్ళీ ఇప్పుడు పిల్లలు చేసింది. ఇట్లా కనిపించే నల్లది 6 పిల్లలు చేసింది. 6ట్లో 3 వెళ్ళిపోయినాయి, అంటే చచ్చిపోలేగా. పిల్లలు, కుక్కలు అవి ఎత్తుకుపోయినాయి. 3 మిగిలినాయి. ఆ 3 ఈ తెల్లదాని ఒకటి మిగిలింది. ఇంకొక వేరే రెండిటి కూడా ఒకదాని 2, ఒకదాని 3 మిగిలినాయి. మొత్తానికి ఇప్పుడు పెద్దవి ఒక 9 మాత్రమే ఉన్నాయి. అయితే స్టార్టింగ్లో పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను లెక్క వేసినప్పుడు 30 పిల్లలు ఉన్నాయి. అప్పుడు ఒకదాని 8, ఒకదాని 7, ఒకదాని 8, ఒకదాని ఇట్లా అన్నీ కలిపి 30 పిల్లలకు ఉండే 30 ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి 9 మాత్రమే మిగిలినాయి. వాటి తల్లుల్ని రెండింటిని అమ్మేసిన, పుంజుని అమ్మేసిన. అమ్మడానికి కారణం ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వాటిని అమ్మేసిన. ఇప్పుడు నల్ల కోడి ఒకటి ఉంది, పెద్ద జాతిది. ఆ తెల్లది ఒకటి ఉంది. దాన్ని కూడా 4 రోజులు అయినాక దాన్ని కూడా తీసేసి ఈ పిల్లలతోనే దీన్ని డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్తో వచ్చిన. మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.